హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు మన కంటపడే యాడ్స్ కొన్ని చూస్తే నవ్వు వస్తుంది, కొన్ని ఆలోచింపజేస్తాయి, మరికొన్ని అయితే మన మనసులో అలా నిలిచిపోతాయి. ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఒక చిన్న యాడ్, ఒక సింపుల్ స్లోగన్ ఒక బ్రాండ్ని ఎలా సూపర్ స్టార్ చేస్తుంది? డిక్లైన్లో ఉన్న కంపెనీని మళ్ళీ ఎలా టాప్లో నిలబెడుతుంది? ఒక అద్భుతమైన ఐడియాకి పర్ఫెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ తోడైతే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు మనం అలాంటి కొన్ని గేమ్ చేంజింగ్ బ్లాక్ బస్టర్ టాప్ 5 మార్కెటింగ్ క్యాంపెయిన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నైక్ యొక్క జస్ట్ డూ ఇట్ వెనక ఉన్న స్టోరీ ఏంటి? యాపిల్ని మళ్ళీ నిలబెట్టిన పవర్ఫుల్ థింక్ డిఫరెంట్ క్యాంపెయిన్ వెనక రహస్యం ఏమిటి? కోకోకోలా తన కస్టమర్స్తో ఎలా కనెక్ట్ అయ్యింది? ఓల్డ్ ఫ్యాషన్ అనుకున్న ఒక బ్రాండ్ని ఫన్నీ యాడ్స్తో మళ్ళీ ఎలా ట్రెండింగ్లోనికి తీసుకొచ్చారు? అలాగే ఇంకో బ్రాండ్ వాళ్ళు అందం అంటే కేవలం బయట కనిపించేది కాదని ఎలా చూపించారు? ఈ క్యాంపెయిన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి? వీటి వెనక ఉన్న క్రేజీ ఐడియాస్ ఏంటి? వీటి వల్ల ఆయా కంపెనీల సేల్స్, బ్రాండ్ వాల్యూస్ ఎలా రాకెట్లా దూసుకెళ్లాయో ఈ వీడియోలో క్లియర్గా, ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అసలు స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి. డవ్ రియల్ బ్యూటీ. డవ్ 2004లో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. దాని పేరే రియల్ బ్యూటీ. రియల్ బ్యూటీ అంటే నిజమైన అందం. ఇక అప్పటిదాకా టీవీ, పేపర్ యాడ్స్లో చూపించే అమ్మాయిలందరూ ఒకేలా ఉండేవారు. చాలా సన్నగా, అందంగా కనిపించేవాళ్ళు. దీనికి వ్యతిరేకంగా డవ్ అందరూ యాడ్లో చూపించిన అమ్మాయిల్లా ఉండనవసరం లేదు అని రియల్ బ్యూటీ యాడ్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది. రియల్ బ్యూటీ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందం అంటే ఏవో కొన్ని ప్రమాణాలు, రూల్స్ కాదు అని చెప్పటం. అలాగే చాలామంది తాము అందంగా లేము అనే ఫీలింగ్లో ఉంటారు. ఈ క్యాంపెయిన్ వారిలో ఉన్న నేచురల్ బ్యూటీని యాక్సెప్ట్ చేసి వారిని వారు ఇష్టపడేలా ప్రోత్సహించింది. ఈ యాడ్స్లో చాలామంది అమ్మాయిలను చూపించి కొందరు లావుగా ఉండొచ్చు, కొందరు సన్నగా ఉండొచ్చు, వారి స్కిన్ కలర్ ఏదైనా కావచ్చు, పొట్టి పొడుగుతో సంబంధం లేకుండా అందరూ అందంగానే ఉంటారని చెప్పాలనుకున్నారు. ఈ యాడ్స్లో డవ్ బ్యూటీ స్కెచెస్ అనే ఒక వీడియోని చేసింది. ఇది చాలా ఫేమస్ అయింది. ఆ వీడియోలో కొంతమంది అమ్మాయిలని వారిని వారు ఎలా చూసుకుంటున్నారో చెప్పమని అడిగి వారు చెప్పిన విధంగా ఒక స్కెచ్ని, ఇతరులు వారిని ఎలా చూస్తున్నారో అనే దాని ప్రకారం ఇంకో స్కెచ్ని ఒక ఆర్టిస్ట్తో గీపించి చివరిగా వాళ్ళకు చూపించేవాళ్ళు. దాన్ని చూసి వాళ్ళు షాక్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పిన బొమ్మలో వారి రూపురేఖలు చాలా అందంగా కనిపించేవి. ఇక చాలామంది తమను తాము తక్కువగా భావిస్తున్నట్లు ఈ వీడియోలో చూపించారు. ఇదంతా ఎందుకు అంటే అమ్మాయిలలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి, అలాగే వారిని వారు యాక్సెప్ట్ చేసుకోవాలని. రియల్ బ్యూటీ అంటే బయటికి కనిపించేది మాత్రమే కాదు, లోపల కూడా ఉండేది అని డవ్ ఈ క్యాంపెయిన్ ద్వారా చెప్పింది. ఈ రియల్ బ్యూటీ క్యాంపెయిన్ వల్ల డవ్కి చాలా మంచి జరిగింది. మొదట్లో దీన్ని చాలామంది వ్యతిరేకించారు, కానీ చాలామంది అమ్మాయిలకు ఈ క్యాంపెయినింగ్ నచ్చింది. అలాగే వాళ్ళు డవ్ ప్రోడక్ట్స్ని కొనడం మొదలుపెట్టారు. రియల్ బ్యూటీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తర్వాత డవ్ యొక్క సేల్స్ బాగా పెరిగాయి. ముఖ్యంగా బాడీ వాష్, సోప్ లాంటి ప్రోడక్ట్స్కి మంచి ఆదరణ లభించింది. కొన్ని ఆర్టికల్స్ అంచనా ప్రకారం ఈ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిన మొదటి 10 ఏళ్లలో డవ్ యొక్క రెవెన్యూ సుమారు $4 బిలియన్ నుంచి $5 బిలియన్ పెరిగింది. ఇది చాలా పెద్ద గ్రోత్. డవ్ రియల్ బ్యూటీ క్యాంపెయిన్ ద్వారా మంచి మెసేజ్ ఇస్తూ దాని బిజినెస్ని కూడా గ్రో చేసుకుంది. చాలామంది డవ్ని ఇష్టపడడం మొదలుపెట్టారు, ఎందుకంటే డవ్ అసలైన అందం గురించి చెప్పింది. ఓల్డ్ స్పేస్, ది మ్యాన్ యువర్ మ్యాన్ కుడ్ స్మెల్ లైక్. ఓల్డ్ స్పేస్ మెన్స్ గ్రూమింగ్ బ్రాండ్, అంటే పురుషుల కోసం బాడీ స్ప్రేలు, సబ్బులు వంటివి తయారు చేసే ఒక బ్రాండ్. ఓల్డ్ స్పేస్ ద మ్యాన్ యువర్ మ్యాన్ కుడ్ స్మెల్ లైక్ అనే అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ 2010లో స్టార్ట్ అయి ఫేమస్ అవడమే కాకుండా మంచి సక్సెస్ కూడా సాధించింది. ఈ క్యాంపెయిన్లో వచ్చిన యాడ్స్ ఫన్నీగా ఉండటమే కాక డిఫరెంట్ ఐడియాస్తో రావడంతో వెంటనే వైరల్ అయ్యి ఓల్డ్ స్పేస్ బ్రాండ్ను కూడా పూర్తిగా చేంజ్ చేశాయి. 2010 కంటే ముందు ఓల్డ్ స్పేస్ బ్రాండ్ ఎంతో కాలం నుండి మార్కెట్లో ఉన్నా కానీ ఇది కస్టమర్స్ని అంతగా అట్రాక్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే అందరూ దీన్ని ఓల్డ్ ఫ్యాషన్ అనుకునేవారు. ముఖ్యంగా యంగ్ కస్టమర్స్లో ఈ అభిప్రాయం ఉండేది. అప్పుడు ఓల్డ్ స్పైస్ పేరెంట్ కంపెనీ అయిన P&G బ్రాండ్లోకి కొత్త కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఒక కొత్త వేని వెతుకుతున్న సమయంలో ఈ క్యాంపెయినింగ్ బాగా పనిచేసింది. ఈ క్యాంపెయినింగ్ ఎంత యూనిక్ అంటే వీళ్ళ ప్రోడక్ట్స్ మగవారికి సంబంధించినవి, కానీ వీళ్ళు మాత్రం ఫీమేల్ ఆడియన్స్ని టార్గెట్ చేశారు. వాళ్ళు ఇలా ఉమెన్ని టార్గెట్ చేయడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మగవారికి సంబంధించిన బాడీ వాష్ లేదా ఇతర పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ని ఆడవారే కొంటారు. అందుకే ఈ ప్రోడక్ట్స్ మగవారికి సంబంధించినవి అయినా ఓల్డ్ స్పైస్ మాత్రం ఆడవారినే టార్గెట్ చేసింది. ఇక ది మ్యాన్ యువర్ మ్యాన్ కుడ్ స్మెల్ లైక్ అనే ట్యాగ్ లైన్తో బాగా ప్రచారం చేశారు. దీని అర్థం ఓల్డ్ స్పేస్ ఉపయోగించడం ద్వారా మీ పురుషుడు ఈ యాడ్లో ఉన్న ఆకర్షణీయమైన వ్యక్తిలాగా మంచి వాసనను కలిగి ఉంటాడని చెప్పటం.
ఇక ఓల్డ్ స్పేస్ యూజ్ చేస్తే తమ వారు ఎలా ఉంటారో అని ఇమాజిన్ చేసుకునేలా చేసింది ఈ క్యాంపెయినింగ్. ఈ మార్కెటింగ్ ప్రచారంలో హైలైట్ మాత్రం ఇసాయా ముస్తఫా అనే యాక్టర్. ఎందుకంటే అతని అట్రాక్టివ్ పర్సనాలిటీ, ఫన్నీ టాకింగ్, డిఫరెంట్ గా ప్రజెంట్ చేయటం ఈ బ్రాండ్ క్యాంపెయినింగ్ కి లైఫ్ ఇచ్చింది. అలాగే ఈ యాడ్స్ రియాలిటీకి దూరంగా ఉండటంతో పాటు యాడ్స్ చాలా ఫన్నీగా, ఊహించలేని విధంగా ఒక సీన్ నుండి ఇంకో సీన్ కి ఫాస్ట్ గా చేంజ్ అవుతూ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేది. ఈ క్యాంపెయినింగ్ లో ఇంకో ముఖ్య విషయం వీళ్ళ సోషల్ మీడియా స్ట్రాటజీ. ఈ యాడ్స్ లో కనిపించిన పర్సన్ డైరెక్ట్ గా ట్విట్టర్, యూట్యూబ్ లో ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్ కి, కామెంట్స్ కి రిప్లై ఇచ్చేవాడు. దీంతో ఆడియన్స్ కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడింది. ఎప్పుడైతే ఈ యాడ్స్ హల్చల్ చేశాయో అప్పటి నుండి ఓల్డ్ స్పైస్ ఓల్డ్ ఫ్యాషన్ బ్రాండ్ నుండి యంగ్ అండ్ ట్రెండీ బ్రాండ్ గా మారింది. ప్రొడక్ట్స్ అమ్మకాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా బాడీ వాష్ సేల్స్ లో మంచి గ్రోత్ కనిపించింది. మొదటి 6 నెలలలో అమ్మకాలు రెట్టింపు అవడంతో పాటు మొదటి సంవత్సరం ముగిసే సమయానికి ఓల్డ్ స్పైస్ బాడీ వాష్ అమ్మకాలు దాదాపు 27% పెరిగాయి. యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ తో పాటు సోషల్ మీడియాలో బాగా షేర్ చేయడంతో ఇది వైరల్ సెన్సేషన్ అయింది. ఎన్నో అవార్డ్స్ ను కూడా గెలుచుకుంది. మార్కెటింగ్ వరల్డ్ లో ఇది ఒక మంచి కేస్ స్టడీ. కోకోకోలా షేర్ ఏ కోక్. కోకోకోలా అనేది ఒక కూల్ డ్రింక్ పేరు. అలాగే వాటిని తయారు చేసే ఒక కంపెనీ కూడా. 2011 ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయిన కోకోకోలా షేర్ ఏ కోక్ ప్రచారం ఒక కొత్త తరహా మార్కెటింగ్ ఐడియా. దీని ప్రధాన ఉద్దేశం కోకోకోలా బాటిల్స్ మరియు టిన్స్ మీద ఉన్న లోగోను తీసేసి కామన్ గా వాడే నేమ్స్ వేయడం. దానివల్ల ప్రజలు వారి పేరున్న లేదా వారికి తెలిసిన వారి పేరున్న కోక్స్ ను కొని వారితో షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. ఈ ప్రచారం మెయిన్ గా యూత్ ని, సోషల్ మీడియాని టార్గెట్ చేసింది. పర్సనలైజేషన్, సామాజిక బంధాల ప్రాముఖ్యతను గురించి కోకోకోలా ఈ స్ట్రాటజీని యూజ్ చేసింది. ఈ ప్రచారం వరల్డ్ వైడ్ గా 80 కన్నా ఎక్కువ దేశాల్లో సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ప్రతి దేశంలో వారి కల్చర్కి, లాంగ్వేజ్కి తగ్గట్టు పేర్లను మార్చడమే కాకుండా దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత కొన్ని నిక్ నేమ్స్ని లోకల్ వర్డ్స్తో పాటు బెస్ట్ ఫ్రెండ్, సూపర్ స్టార్ లాంటి సరదా పదాలను కూడా యాడ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కస్టమర్స్ తమకు కావాల్సిన పేర్లు లేదా పదాలతో ఉన్న కోక్స్ ని ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. చాలా ఇయర్స్ గా సేల్స్ పడిపోయాక ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్ లోనే ఆస్ట్రేలియాలో కోకోకోలా సేల్స్ 2% పైగా పెరగటమే కాక కోక్ మార్కెట్ షేర్ ని 4%, అలాగే యువతలో కోక్ వినియోగాన్ని 7% పెంచింది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా ఇలాంటి పాజిటివ్ రిజల్టే వచ్చాయి. ఇక ఈ క్యాంపెయినింగ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ప్రజలు తమ పేరున్న కోక్ బాటిల్స్ ని ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తద్వారా కోకోకోలాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. టైం గడిచే కొద్దీ ఈ క్యాంపెయినింగ్ ని ఇంకా డెవలప్ చేసి ఇంకా ఎక్కువ నేమ్స్ ని, పర్సనలైజేషన్ ఆప్షన్స్ ని యాడ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన షేర్ ఏ ఫీలింగ్ లాంటి క్యాంపెయినింగ్స్ కూడా హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాయి. ఓవరాల్ గా కోకోకోలా షేర్ ఏ కోక్ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఒక సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్. ఇది పర్సనలైజేషన్, సామాజిక బంధాల యొక్క పవర్ ని వాడుకొని సింపుల్ ప్రోడక్ట్ ని ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ లా మార్చింది. ఈ ఐడియా చాలా సింపుల్ గా ఉన్నా కానీ మార్కెట్ పై మాత్రం మంచి ఇంపాక్ట్ చూపించింది. ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. మా లాంటి చిన్న క్రియేటర్స్కి మీ ప్రోత్సాహం అనేది చాలా చాలా అవసరం. ఈ వాల్యుబుల్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ని రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్లో ఇదే కాక ఇంకా డిఫరెంట్ కంటెంట్ కూడా ఉంది. ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. యాపిల్ థింక్ డిఫరెంట్. యాపిల్ ఒక టెక్నాలజీ కంపెనీ. 1997 నుండి 2002 వరకు అప్పుడు యాపిల్ కంప్యూటర్స్గా ఉన్న ప్రస్తుత యాపిల్ నిర్వహించిన ఒక ఫేమస్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ థింక్ డిఫరెంట్. ఈ క్యాంపెయిన్ చాలా ప్రభావవంతంగా పనిచేసింది. 1997లో స్టీవ్ జాబ్స్ తిరిగి యాపిల్ కంపెనీకి సీఈఓగా వచ్చిన తర్వాత ఈ క్యాంపెయినింగ్ని స్టార్ట్ చేశారు. యాపిల్ కోల్పోయిన తన బ్రాండ్ ఇమేజ్ను రీబిల్డ్ చేయడంతో పాటు దానిని క్రియేటివిటీ మరియు రెవల్యూషనరీ ఐడియాస్కి సింబల్గా నిలబెట్టడం కోసం ఈ క్యాంపెయిన్ కీ రోల్ ప్లే చేసింది. ఐబిఎన్ స్లోగన్ అయిన థింక్ను విస్తృతపరుస్తూ థింక్ డిఫరెంట్ అనే స్లోగన్ని తీసుకున్నారు. 1990ల కాలంలో యాపిల్ ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. అలాగే దాని మార్కెట్ షేర్ కూడా బాగా పడిపోయింది. మైక్రోసాఫ్ట్ విండోస్ పై నడిచే పీసీలు మార్కెట్ని డామినేట్ చేస్తున్నాయి. అయితే యాపిల్ ఒక యూనిక్ బ్రాండే కానీ అప్పట్లో అంత పాపులారిటీ లేదు. ఈ సమయంలో యాపిల్కి ఒక కొత్త డైరెక్షన్ని డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం స్టీవ్ జాబ్స్ కొత్త ఐడియాస్ కోసం 3 అడ్వర్టైజింగ్ ఏజెన్సీలను ఆహ్వానించారు. చియాట్స్ డే అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కూడా వాటిలో ఒకటి. ఈ స్లోగన్ని చియాట్స్ డేలో ఆర్ట్ డైరెక్టర్ అయిన క్రెయిన్ టానిమెటో ప్రతిపాదించారు. ఇక థింక్ డిఫరెంట్ క్యాంపెయిన్ యాపిల్కి న్యూ డైరెక్షన్ సెట్ చేసింది. థింక్ డిఫరెంట్ అంటే కొత్తగా లేదా భిన్నంగా ఆలోచించమని, అంతేకాక సమస్యలను కొత్త కోణంలో చూడమని, అలాగే వాటిని క్రియేటివ్గా పరిష్కరించమని.
ఈ నినాదం అప్పటిదాకా ఉన్న ఆలోచన విధానానికి స్వస్థ పలికి విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించే వ్యక్తుల యొక్క ఆలోచనలను హైలైట్ చేసింది. ఈ స్లోగన్ యాపిల్ని కేవలం ఒక టెక్నాలజీ కంపెనీగానే కాకుండా ఇన్నోవేటివ్ ఐడియాస్కు మరియు వ్యక్తిత్వానికి ప్రయారిటీ ఇచ్చే బ్రాండ్గా చూపించింది. ఈ క్యాంపెయినింగ్లో బ్లాక్ అండ్ వైట్ యాడ్స్ ముఖ్య భూమికను పోషించాయి. ఈ అడ్వర్టైజ్మెంట్స్లో తమ యూనిక్ ఐడియాస్తో మరియు చర్యల ద్వారా ప్రపంచాన్ని మార్చిన ఆల్బర్ట్ ఐన్స్టీన్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, జాన్ లెన్నన్, పాబ్లో పికాసో, మహాత్మా గాంధీ మరియు క్యూరీ లాంటి ప్రభావవంతమైన వ్యక్తుల చిత్రాలతో యాడ్స్ని రూపొందించారు. ఈ యాడ్స్ హియర్స్ టు ద క్రేజీ వన్స్ అనే వాయిస్ ఓవర్తో ముగుస్తాయి. ఇలా యాపిల్ భిన్నంగా ఆలోచించే, ప్రపంచాన్ని మార్చే వ్యక్తులను ప్రశంసిస్తూ క్యాంపెయినింగ్ చేసింది. కేవలం యాపిల్ ప్రోడక్ట్స్ కొనేవాళ్ళు మాత్రమే దీన్ని టార్గెట్ కాదు. క్రియేటివిటీని, ఇన్నోవేషన్ని మరియు ఇండివిజువాలిటీని విలువైనదిగా భావించే ప్రతి ఒక్కరిని యాపిల్ టార్గెట్ చేసింది. యాపిల్ తమ ప్రోడక్ట్స్ను ఈ వాల్యూస్తో ముడిపెట్టింది. థింక్ డిఫరెంట్ క్యాంపెయినింగ్ చాలా బాగా సక్సెస్ అయింది. ఫలితంగా యాపిల్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఇది యాపిల్ని ఒక యూనిక్, క్రియేటివ్ మరియు రెవల్యూషనరీ బ్రాండ్గా ప్రజల్లోనికి తీసుకెళ్ళింది. ఈ ఇమేజ్ యాపిల్ ప్రోడక్ట్స్ యొక్క సేల్స్ పై కూడా కనిపించింది. ఈ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిన సంవత్సరంలో యాపిల్ ఆదాయం దాదాపు 20% పైగా పెరిగింది. అలాగే యాపిల్కి లాయల్ కస్టమర్ బేస్ కూడా ఏర్పడింది, ఎందుకంటే ప్రజలు యాపిల్ యొక్క వాల్యూస్ని తమ వాల్యూస్గా భావించారు. థింక్ డిఫరెంట్ క్యాంపెయినింగ్ కొంతకాలమే కొనసాగినప్పటికీ ఇది అడ్వర్టైజింగ్ హిస్టరీలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. చిరకాలం గుర్తుండిపోయే అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్లో ఒకటిగా నిలిచిపోయింది. అలాగే ఈ స్లోగన్ యాపిల్ డిఎన్ఏలో ఒక భాగం అయిపోయింది. ఇక 2011 యాపిల్లో జరిగిన ఒక కార్యక్రమంలో స్టీవ్ జాబ్స్ స్మారకార్థం ఆయనపై రూపొందించిన యాడ్ను కూడా ప్లే చేశారు. థింక్ డిఫరెంట్ క్యాంపెయినింగ్ కేవలం ఒక అడ్వర్టైజింగ్ స్లోగన్ మాత్రమే కాదు, ఇది ఒక ఫిలాసఫీ, అలాగే ఒక అడ్వర్టైజింగ్ మాస్టర్ పీస్. నైక్ జస్ట్ డూ ఇట్. నైక్ చాలా పాపులర్ స్పోర్ట్స్ బ్రాండ్. 1964లో ఫిలిప్స్ నైట్ మరియు బిల్ బోర్మెన్ కలిసి స్థాపించిన బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ అనే సంస్థ నైక్కి మూలం. వీరిద్దరు మొదట తక్కువ ఖర్చుతో జపాన్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న రన్నింగ్ షూస్ను అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఆ తర్వాత 1971లో ఒక బ్రాండ్ని స్టార్ట్ చేశారు, అదే నైక్. నైక్ అంటే గ్రీకు విజయ దేవత. అయితే నైక్ ఇంతలా గుర్తింపు పొందడానికి కారణం 1988లో అది స్టార్ట్ చేసిన జస్ట్ డూ ఇట్ అనే క్యాంపెయినింగ్. ఇది బ్రాండ్ని క్రీడాకారులతోనే కాకుండా సాధారణ ప్రజలతో కూడా కనెక్ట్ చేసింది. నైక్ జస్ట్ డూ ఇట్ అనే స్లోగన్ని వారి ప్రోడక్ట్స్ మీద ప్రింట్ చేయడంతో పాటు వివిధ రకాల యాడ్స్లో ఉపయోగించింది. ఈ యాడ్స్లో ఫేమస్ అథ్లెట్స్తో పాటు తమ వ్యక్తిగత అడ్డంకులను అధిగమించిన సాధారణ వ్యక్తుల కథలు కూడా ఉండేవి. తద్వారా ఇది వినియోగదారులను మోటివేట్ చేస్తూ ఉండేది. అసలు జస్ట్ డూ ఇట్ అంటే ఏంటి? జస్ట్ డూ ఇట్ అనే క్యాప్షన్ మామూలుగా కనిపించినా ఇది చాలా పవర్ఫుల్ స్లోగన్. ఇది నువ్వు నీ లక్ష్యాలను చేరుకోవాలంటే నీకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించమని, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జస్ట్ డూ ఇట్ అంటే అది చెయ్యి, అంటే నీ లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ పని నువ్వు చేస్తూనే ఉండు, కారణాలు వెతక్కు, జస్ట్ డూ ఇట్. అలాగే నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అని గుర్తు చేయటం. జస్ట్ డూ ఇట్ అనే సందేశం ఒక వ్యక్తి సామర్థ్యాలు, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని గోల్స్ ఉంటాయి. సాధారణ వ్యాయామం చేసేవారి నుండి ఒలింపిక్స్లో మెడల్స్ కొట్టాలి అని తప్పించే క్రీడాకారుల వరకు, అది ఎవరైనా కావచ్చు. ఈ క్యాంపెయినింగ్ అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుంది. అలాగే దీనికి లింగ వయో భేదం లేదు. జస్ట్ డూ ఇట్ అనే క్యాంపెయిన్ ఎంతలా విజయం సాధించింది అంటే ఈ స్లోగన్ నైక్ను అందరూ వెంటనే గుర్తుపట్టేలా చేసింది. అంతేకాక ఇది నైక్ను ఇన్స్పిరేషన్, లక్ష్య సాధనకు అలాగే విజయానికి చిహ్నంగా మార్చింది. ఇక ఈ క్యాంపెయినింగ్ నైక్ మార్కెట్ షేర్ విషయంలో కూడా గణనీయమైన మార్పును తెచ్చింది. నార్త్ అమెరికాలో 1988-1998 మధ్య కాలంలో 18% ఉన్న నైక్ వాటా దీనివల్ల 43% పెరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా $887 మిలియన్ ఉన్న దీని ఆదాయం జస్ట్ డూ ఇట్ వల్ల $9.2 బిలియన్ పెరిగింది. ఇది నైక్ని ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్గా కూడా మార్చింది. ఇక ఈ మార్కెటింగ్ క్యాంపెయిన్ సెప్టెంబర్ 5, 2018లో 13th యానివర్సరీ కూడా జరుపుకుంది. మొత్తం మీద నైక్ యొక్క జస్ట్ డూ ఇట్ ఒక అద్భుతమైన మార్కెటింగ్ విజయం. చూశారు కదా ఫ్రెండ్స్, కేవలం కొన్ని యాడ్స్, కొన్ని సింపుల్ ఐడియాస్ ఒక బ్రాండ్ని, ఒక కంపెనీ దశాదిశను ఎలా మార్చేశాయో. నైక్ జస్ట్ డూ ఇట్ నుండి డవ్ రియల్ బ్యూటీ వరకు ఈ లెజెండరీ క్యాంపెయిన్స్ మనకు ఒకటి నేర్పిస్తున్నాయి. అదేంటంటే మార్కెటింగ్ అనేది కేవలం వస్తువులను అమ్మడం కాదు, అది మనుషులతో కనెక్ట్ అవ్వటం, వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవటం, వాళ్ళ ఆశయాలను టచ్ చేయటం. ఒక బోల్డ్ ఐడియా దాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసే విధానం, ఈ రెండు ఉంటే చాలు ఎలాంటి బ్రాండ్ అయినా సక్సెస్ చేయొచ్చు అని ఈ క్యాంపెయిన్స్ నిరూపించాయి.
వీటి వల్ల ఆయా కంపెనీ సేల్స్ పెరగటమే కాదు, ప్రజల మనసుల్లో ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని, కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నారని ఆశిస్తున్నాము. మీ సలహాలు సూచనలు మాకు చాలా ముఖ్యం, కాబట్టి తప్పకుండా కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరీ ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ కీప్ థింకింగ్ డిఫరెంట్. జై శ్రీరామ్.